ఈటీవీలో సాయంత్రం 5:30 గంటలకి ప్రస్తుతం సద్గురు సాయి సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ఈ శనివారంతో సద్గురు సాయి సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. అయితే సద్గురు సాయి సీరియల్ సెప్టెంబర్లో ఎండ్ కావాల్సింది. కాకపోతే ఎపిసోడ్స్ అంతా కట్ చేసి సీరియల్ ని ఆగస్టు 2వ తారీఖు ఎండ్ అయిపోయేలాగా చేశారు. అయితే ఎందుకు ఇలా చేశారు? అయితే సద్గురు సాయి సీరియల్ ని ఏ కారణం చేత ఇలా చేయవలసి వచ్చింది అన్నదానికి ఇవాళ ప్రోమో రివీల్ అయింది. కొత్తగా ఒక షోని 5:30 స్లాట్ లో ఈటీవీలో వేయబోతున్నారు. తగ్గేదేలే అనే షోని స్టూడెంట్స్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో ఇలాంటి షోస్ ఎన్నో వచ్చాయి. అయితే కలిసుందాంరా సీరియల్ ని వేయాలనే ఉద్దేశంతో మాత్రమే సాయంత్రం 5:30 స్లాట్ కి సద్గురు సాయి సీరియల్ ని షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళకి ఇప్పుడు స్లాట్ అవసరం అయింది కాబట్టి సద్గురు సాయి సీరియల్ ఎపిసోడ్స్ అంతా కట్ చేసి త్వరగా ఎండ్ చేస్తున్నారు. తగ్గేదేలే అనే ఈ కొత్త షో కోసమే సద్గురు సాయి సీరియల్ ని అయితే ట్రిమ్ చేశారని క్లియర్ గా తెలుస్తోంది. సద్గురు సాయి సీరియల్ తో పోలిస్తే ఇలాంటి షోని ప్రవేశపెట్టడం వలన ఎలాంటి లాభం లేదనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి షోస్ వస్తున్నాయి పోతున్నాయి, వాటి వలన ఎలాంటి యూస్ అయితే ఉండదు. దానికోసం సద్గురు సాయి సీరియల్ ని ట్రిమ్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సద్గురు సాయి సీరియల్ పూర్తయిన తర్వాతే ఈ షోని వేసుకుని ఉండొచ్చు. మొన్నటి వరకు ఈటీవీలో చాలా డెడికేషన్ తో షోస్ ని టెలికాస్ట్ చేసేవాళ్ళు. మొట్టమొదటిసారి ఈటీవీ వాళ్ళు కూడా ఇలా సద్గురు సాయి సీరియల్ తో ప్రస్తుతం అంతా స్టాప్ చేయడం స్టార్ట్ చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈటీవీ పరిస్థితి కూడా ఎలా ఉండబోతుందో మరి చూడండి. సద్గురు సాయి సీరియల్ ఎపిసోడ్స్ ని ఈటీవీ వాళ్ళు ఇలా షో కోసం ట్రిమ్ చేయడం ఏమీ బాగోలేదు. ఎంతో డెడికేషన్ గా ఈటీవీ ప్రోగ్రామ్స్ ని టెలికాస్ట్ చేసేవాళ్ళు ఇంతకాలం. ప్రస్తుతం ఇలాంటి పనులు చేయడం ఏమి బాగోలేదనే చెప్పుకోవాలి. ఈటీవీలో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సద్గురు సాయి సీరియల్ నంతా ట్రిమ్ చేసి గబగబా ఎండ్ చేయడం మీకెలా అనిపిస్తోంది? ఈ కొత్త షో కోసం సద్గురు సాయి సీరియల్ ని ఎండ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.